నాకు ఇంతసేపు అవుతుంది మా కన్నవల్లే మా కన్నవల్లే కొడుక పోదింటావా బాబు తింటా ఆకలి అవుతుందిరా నాయనంటే దేవుడు ఎరిగా బతుకుంటే ముసలోళ్ళు బుక్కడు కూలోళ్ళు ముసలి వాళ్ళు అంటే పసిపిల్లతో సమానం 60,000 ఉర్దులంటే అన్నం మీద పురుగులు అన్నారు పోయింటో బాబు కొడుక ఇంకా నువ్వు పోయి కట్టిబట్టి నాడుతుంది తావరా పరోడు చెక్కుతావు దొంగలంటే కొడుక నేను నాగడి వండుకోరి నువ్వు గడ్డి వండుకోరి నువ్వు నాగడి దొంగినప్పుడు నువ్వెక్కడ ఉన్నావురా నేను గోరు వండుకోరి నేను ఒడ్డు పెట్టంగా నువ్వెక్కడ ఉన్నావు నా కొడుకా నా కొడుకు బతకాలి నా కొడుకు పేరుకు రావాలని అల్లారి ముందుగా నేను దారుకున్నావురా కొడుకు అయోమయమైతుంది పల్లన్ని రాజా నీ ఒక్క మాట చెప్పుతానరా నీకు 10 ఒక్కరు లేరు కొడుక నీకు 10 చెల్లెళ్ళు లేరురా ఒక్కగాను ఒక్క చెల్లె నీ చెల్లె ఇంద్రామణ విద్య అత్తగారి ఇంటికాడ ఉన్నది నా బిడ్డకు మధురావి నా బిడ్డ వస్తుంది కొడుక అవ మంతాల వద్దలు అయోమయం ఉన్నదంటే ఏ బిడ్డలైనా ఆరాటపడి సర్ది కట్టుకొని వస్తారాట నా బిడ్డ ఇంద్రవ్వ మాకు తలదానం పోతుంది కొడుక తలదానం పోయి తలకు నీకు సర్ది తెచ్చిందే బాబు సర్ది తెచ్చిన వారి బిడ్డ పేద అన్నం తింటే చనిపోయిన మా జీవి సరిగ్గా చేరుతుందిరా మేము మీద ఉన్నప్పుడు కొడుక కడపార మాట్లాడుకొని అయ్య వీధి సొమ్ములు ఎవరికంటే కొడుకులకు అందరురా అవ్వ వీధి సొమ్ములు బిడ్డలకు అందరు కొడుకు మీ అవ్వ వీధి సొమ్ములు తీసి మీ చెల్ల మీద ఎదుకుంటావురా ముసలోడు ఏమన్నాడమ్మా కొడుక నా బిడ్డ మతలావి అయ్యి అయ్యవి సొమ్ముంటో కొడుకుల కాట అమ్మవి సొమ్ములో బిడ్డల కాట ముసలోని పూసబో బంగారం లేదు ఇంకా ముట్టిగోలు చేయించుకోవద్దు పత్తులు పెట్టి సత్యనాడు చేయించుకుంటా సత్యనాడు బొందరగా పోతారు ఎట్లా చేయించుకుంటాడు మా అమ్మ మీద కూర్చుంటే గుళ్ళు లేస్తే గల్లు చింతపండు అట్టినది బంగారం వెరికేనా ముసలోళ్ళు తెస్తే బయటకే అయితే అనుకుంటాం రేపు ఖర్చు చెల్లె మాత్రం చెప్పిన అనుకో అప్పుడు అత్తది అది అవ్వో అయ్యో అని ఎడుతుంది ఏ బిడ్డ కట్టం అవ్వ అవ్వ కట్టం బిడ్డ చెప్పుకున్నాక బిడ్డ మన ఉన్నప్పుడు నా సొమ్మంతా కొనవమ్మని ముసలం ఉండే ఎత్తుంది సొమ్మంత ఇస్తుంది బిడ్డ చేతిలో పెడుతుంది గట్ట చిక్కని తాను నేను ఎరికేనా ఊళ్ళే వేయండు అటు తిరిగిండు మనిషిని చూడలే మొదలు అవే అవో చెల్లె 200 రూపాయలు మనిషిని తోలినా మొదలు ఎత్తే మా చెల్లెనట నాకు పని తీరుపాటు లేదు తోడ పెట్టుకున్నాక అత్తరాట మూడ నాటేసుకున్నాడ ఈ 2-3 రోజులు తోడ పెట్టుకొని తోడ పెట్టుకున్నా పని తీరుపడేం కత్తున్నాడు చెల్లె 200 రూపాయలు అవ్వ బతకాలని ఆరాటపడే కొడుకు నువ్వేరా అయ్య బతకాలని ఆరాటపడే కొడుకు నువ్వేరా కొడుక నా చెల్లి రావాలి చెల్లివి నా ఆత్మకల్లా అన్నావంటే నువ్వేరా 200 ఇచ్చి అవతుందన్నా ఏదవుతుందన్న నీది మనిషి చూస్తే మనిషి రాలేదా నా పని మీద మన్ను అయ్యా నాకు పని తీరగలేదు పని తీరికైనా కట్టనన్నావా కట్టిపోతావా బిడ్డ
అయ్యో నా బిడ్డ రావే నా బిడ్డ ఓ బిడ్డ ఎందురావా నీ చేత కదిగడంతా జీవిగంజమా ఇక మాకు బాకి లేదా నా బిడ్డ ఓ బిడ్డ ఇంద్రవా నువ్వు ఇప్పుడైతే ఆగ్రహం చూసుకుంది బిడ్డ బిడ్డ నాకు సొమ్ముని పెట్టుకుందమ్మా ఈ కట్టమ్మ చెప్పుకుందు నా బిడ్డ నా కట్టమ్మ చెప్పుకుందు ఇంద్రవా అవ్వవాకి చేరుతుంది నా బిడ్డ అయ్య నా కొడుక రారా నా కొడుక నీళ్ళ మీద దెబ్బలు కొడితే నీళ్ళు వాసిపోవంటారు కొడుకో తోడ పుట్టే తోడురా నీకు అన్న లేడు తమ్ముడు లేడు ఇయ్య చెల్లేను మరో నా కొడుక అన్ని మాటలు వాళ్ళు చెప్పినారా విల్ల విల్ల నా పట్టుకోరు తప్పదురా ప్రాణం తీసినవ్వ మనరా ముసలోళ్ళు ఎవరంగా గుయ్యరు గుయ్యరు అన్నారు ఏమో మరి శబ్దం ఎత్తలేదు అయినా కానీ ముసలి ఏమంటే ముచ్చట పోవచ్చురా ముసలానికి ముచ్చట ముద్దాపు దొరికిన మందిలో పడి ఊక తిరగబోతుంది అవ్వా మిమ్మల్ని అంటారా నేను ముసలాన్ని కూడా గడిటి వేయండు పోయి అయ్యే బతుకుండాలి అయ్యే బువ్వ పెట్టాలి అవ్వ బతుకుండాలి ముఖ్యంగా బువ్వ పెడితే ఇంటి కూడా కుక్క కావాలి కూర్చుంటుంది ఎరికిన ముసలి అయ్యంటే దేవుడు ఎరికేనా అయ్య నరుసుకున్నోళ్ళకి అయితే ఏర్పాటు అవ నరుసుకున్నోళ్ళకి అయితే ఏర్పాటు మీకు బాబు ఒక్కోనిండు డాడీ ముసలోడుకు ఎంత పనులు వాడు ఉప్మా చేసి పెట్టాలి డాడీ ముడ్లు తింటా ఇడ్లురా బాగా ముడ్లే అంటది మరి ఇడ్లీ చట్నీ చేస్తుంది అది చట్నీ చట్నీ డాడీ పిచ్చి నీకు ఓరి పడే ముసలోడు దాని చచ్చిండు అయ్యా ముసలోడికి పువ్వ పెడితే బగ్గ తిని అడగక కెక్కు నీరు చచ్చిండు తినలేక తినలేక చచ్చిండు ఆ బువ్వ తిని బగ్గ తిని అరిగి అరగలేక చచ్చిండు అవ్వన బతుకుండాలి బుక్క బువ్వ పెడితే ఇంటి బువ్వ కుక్క కావాలి కూర్చుంటుంది చచ్చిపోయాడు అవ్వా దోశ తింటావా అవ్వా అవ్వా సావంగా చేసి పెట్టాలి ముసలారి పనులు సావంగాలు కాదు సేమ్యాలరా ఇప్పుడు వాళ్ళు సేమియాలంట అప్పుడు వాళ్ళు సావంగాలు అనేది కదా తెలియదు కూడా వాళ్ళు అవా ఓ దేవుడు యావ ముసలో నడదా ముసలో నడదా పెద్ద కరసావు దానం చేయాలి ఇదో నడితే దీన్ని దానం చేయాలి వాడో నడితే దాన్ని దానం చేయాలి పెద్ద కరసావు ఎరికేనా కరసల కరసు ఒకటేసారి ఒక్కటే దెబ్బకు రెండు పిట్ల టఫా ఒక్కటి దెబ్బకు రెండు పిట్ల టఫా ముసలు వచ్చింది ముసలు వచ్చింది కానీ నా భాగ్యం చెప్తుందో నా ప్రేమ కళ్ళ పెళ్ళాం భాగ్య ఓ భాగ్య ఉన్నాడు కాదే వాడు చచ్చినోడు కాదా కాస్త నిమ్మలంగా కూర్చొని వాడు వండున్నాడు వాడు ఏడు బిడ్డ చేసుకున్న పాపమో పుణ్యమో భాగ్య ఏంద్రా ఓ వాడుకో ఏంద్రా ఏంద్రా అంటే పట్టణంలో పెద్ద చెడు కొడుకు అన్నట్టు ఎరికేనా మా అవును మా చచ్చిపోయారు కాదే ఏంది అవ చచ్చిపోయి చచ్చిపోయాడు మరి తక్కువ కొంచెంగా అవదత్త ఏడతారు కానీ అవదచ్చి కిలకిల నవ్వుతారని తాడు తెంప
బాణమేనా నాత నీ కొడుకు బాణ అన్నం మెడగా చంపిండే అత్త నువ్వు అట్లా ఏడుతున్నాడు ఓకే అనుకుంటున్నా చెప్పు నా మామ మా ఎచ్చడు కోడిగుడ్లు తెచ్చి ఉడకబెట్టి పెడితే నా మామ నువ్వు తెల్లగాలు తెచ్చి పెడితే మామా తిన్నాడు కాదు మామ నీ కళ్ళు మునిగిపోయి ఇక్కడ కళ్ళు ఎక్కడిది నా మామ మీ కొడుకు బాగా మీకు అన్నం మెడగా చంపిండు మామయ్య మామయ్య ఓ లంజముడు ఏడో మనం రాత్రి చేపల కూర వండుకున్నాం బొమ్మ షాప్ తెచ్చిన 2 కిలోది దప్పున ఎంతైనా కానీ రాత్రి ఉడవలే మనం కడపట తిన్నాక 7 వాళ్ళ బొమ్మ షాప్ కూర ఖరాబ్ అవుతుంది తిండిపోతు వాడక వాళ్ళకి 1 గంట దాకా ఎవరు ఒక్కొక్కటి ఎట్లా మొట్ట పిల్ల జాన ఉన్నది ఏ బొమ్మ షాపులు మొత్తం మొట్ట పిల్ల జాన ఉన్నాయి ఒక్కొక్కటి ఇంటి తోటి జాన అవి కూర ఖరాబ్ అవుతుంది లంజముండా నేను మొట్టలో కూడా తినరా నువ్వు అందమైన గువ్వవే నిన్ను ఎవ్వరు ఏమన్నారు లంచ కొడుకు అంటే ఏమండి శ్రీవారు అన్నట్టుగా చాయ్ పోతావా ఆయన అయితే సాడబోతా తప్పున పాపం అని చేసేప్పుడు సేవం చేసిపోయాడు ఎరికాను నాకు పొలగాడు తప్పున ఏడిసి పడుతున్న సేవం తెచ్చిపోయారు కడుపు అన్నం తిన్నాడు ఆ వరిగడ్డి మాత్రం ఇంటి ముంగటేసి 50 శవాలు ఆ వరిగడ్డి వేసి అవో నాయన గొల్లెత్తిన పిల్లాడు ప్రజలకు మాత్రం అనగా గుంపులు 32 జాతర మంది ఇంటి ముందుకు వచ్చి అయ్యా ఇక మీ చెల్లె మతలు అయ్యాలి ఒక్కనొక్క బిడ్డ అంటే చెల్లె మతలు చెప్తా ఏం చెప్తుంది అది బస్ స్టాండ్ కాదు దిగుతుంది అక్క ఇంచెల్లి కీక పెట్టుకుంటా అవ్వో నాయన నేర్చుకుంటారు గట్టగా తాను దప్పున దింపుడు వెళ్ళక సొమ్మని తీస్తారు దాని చేతిలో పెడతారు సొమ్ము నా పాలు కావాలి ముసలు వచ్చి అటుకే అవుతుందా మూతుల 3000 5 5 9 దినాలు లెక్కకే లేదు కోసం ఊరిలో రాదునే మంది పెట్టాలి ఎరికైనా కోసి అవే పెట్టకుండా కానీ లోకానికి ఎందుకంటే ఘనంగా మనం దినాలు చేయాలి 5 6 10 గల పోసి 15 వచ్చింది 20 వచ్చింది అని ఊళ్ళకి వచ్చిండు కన్నా సామదులో చెప్తే ఎందుకు తీసుకుంటా బిడ్డ అంటే అయ్యా తీరా పేదలేదు 50 మంది ఇస్తారు అంటే అరే బిడ్డ నీకు 500 రూపాయలు ఇస్తా మరి మా చెల్లింటి పోతులు తలలో పోయి బగ్గ కళ్ళు తాగు అయ్యా బల్లని రాజా మీ చెల్లింటి వేరే మీ చెల్లె మీ బాగా తీర్థమైన మొత్తుకో అయ్యో తీర్థమైన పోలు అయ్యా వస్తా రేపు వస్తుందా 4 రోజులకు వస్తా కాదు పాసిబుల్ శివాలు వాసన పడితే ఎంత అని చెప్తారు ఇప్పుడు గల సొమ్మని తీస్తారు నా చేతిలో పెడతారు సొమ్ము నా పాలైతే అని జన్నకనుకున్న బాబగారు జన్నకను ఊళ్ళో వేయండు అది తిరిగి మంచి బగ్గ కడుపున కళ్ళాయిండు అయ్యా మీ చెల్లె మీ బావ తిత్రం మీరయ్యా బలరాజట చెల్లె ఒక్కదాని ఉంటే రాబోయే చెల్లె అవసాగుడు అయ్యసాగుడు అని దుఃఖశీలత అయ్యో ఎంతైనా
మాస్పిన్లు అయితే అంటే పోలికల గడ్డ వేరినట్టు కట్టినప్పుడు జమ్మమత్తులు గడ్డలు వేస్తాను ఇంటి మూడు గంటల డౌన్ డప్పు సప్పు గోవింద గోవింద మీడికెళ్ళి తెల్లగుడగప్పుడు కమరికల కళ్ళు కట్టి తల్లినారే బాణలు ఇప్పేది బల్లని రాజు తిల్లేను గోవింద ముందు చూడు పాపగారి బల్లల్ని వాళ్ళ వల్ల పట్టుకొని ముందుగా ఉన్నాడే రాను 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 ఒలిగిన గడ్డ గడ్డ వరసలోను పిచ్చి తిప్పి గల ఏమన్నారమ్మా రెండు పేడ వించినప్పుడు తలాపులేమో నాలుగు విరికల బియ్యం వదిలినాను ఏ బదులు పెట్టినా పోనా నేను పిలుచుకున్నాడు కోడి పిల్ల అత్తమా వేడుకున్న వాళ్ళ ముందరే ఏళ్ళ వీధి ఉంగురాలు ఇక వాటి అన్ని సొమ్ములు తీసి ఇప్పుడు ఆ పెద్ద మనిషి అండి అయ్యా ఈ సొమ్ములు నాకే ఉంటారు రేపు మా మీ చెల్లి ఎత్తది కావచ్చు వచ్చినాక మీ చెల్లి చేతులు పెడుతున్నాయ్యా అన్నాడు అయ్యా పెద్ద మనిషి అంతేనా కానీ నువ్వు ముందు వాడి పని ఆ పని అరుచుకుంటావు చచ్చిపోయిన కాంచెల్లి సప్పులను ఆ కాడు పెట్టుకున్న వీళ్ళు మళ్ళీ అరుచుకున్నావు కాబట్టి ఎంతైనా కానీ అవే దానం చేసినాక కలబొట్టు వస్తుంది కలబొట్టు మరితో పెగ్గులు ఎక్కువేసి సొమ్ములు మర్చిపోయిన కొంపారుతుంది ఇవేందిరా ఇంతగా ఎక్కించుకుంటా మా చెల్లె కానీ సొమ్ములు చేత ఎక్కించుకున్నాడు పెద్ద మనిషి చేతుల సొమ్ములు అన్ని అబ్బాల రాసి చేతులు ఎక్కించుకున్నాడు నేను కూడా మన ముందు వెనకదిరి మళ్ళీ గోవిందని పేర్లెత్తుకొని కాట వేడియారు కాట చుట్టూ 3 చుట్టూ వలదిరి 12 రోజులు పేదించినప్పుడు పిల్లగాడి గంగరంలో తడిపెత్తడి తాను చేసి బాణతో నీళ్ళు కొట్ల కన్నతల్లి కాటలు పెట్టి బాణ వెతుకొని అయితే పిల్లగాడి కాట చుట్టూ 3 చుట్టూ వల్ల జరిగి తలాబరి వల్ల బాణ వదిలిపెట్టి మొత్తం వల్ల కొట్టు ముట్టి కాటలు కలంటుకుని వారిని గంగరేవులు తడిపెత్తడి తాన వాడింటే భవనాల వేడి కత్తరా భవనాల వేడి కత్తరా భవనాల వేడి కత్తరా సొంతమైంది తల్లిదండ్రి లేని ఇల్లు పిచ్చలేని గూడి తాయనా అంటే 1 రోజు గడిచింది 2 రోజులు గడిచింది 3 రోజులు నాడు సాయాన్ని బియ్యం అండి పక్షి పోయి మెట్లే పక్షి పెడితే ఆయన ముసలి లేచేసి తింటారావా పాపగారి వాళ్ళు పక్షి పెడితే 10 రూపాయలు ఖర్చు దొరికిన వాళ్ళ వీళ్ళకి మంచిగా తినబెట్టాలి తాగబోయించాలి మొదల పక్షి పడ్డాడు అలవతున్నాడు ఎవరయ్యా సకల మళ్ళీ బిడ్డను ఆ ఇంద్రాసేన అవరం ఇచ్చిందట ఇంద్రాసేన అవరం నా బిడ్డింటి పోయి మంచి మధ్యలో చిన్న మధ్యలో వద్ద కత్తనని ఆ సకలే మల్లయ్య కాదే అరే బరిరే రమయ్య బరిరా సాగలి తండ్రి ఇద్దరికే వెనక కచ్చరి ఎక్కుతంటే ఎవరు ఊరి కొందరు అయ్యా మా కృష్ణాసేనవరము నువ్వు రాకుండా గాని నీ భార్య వద్దానయ్యా అవ్వగారింటి ఇక్కడ ఏం పండుగ చేసుకుంటారు పండుగ పబ్బయ్య కదా మీ అత్తమాదని పోయాడు 5 రోజుల పొద్దు అత్తమ్మ ప్రాణం పోతే అల్లుడికి మతలాలు చేయాలి ఒక్క బిడ్డ మతలాలు చేయరా 500 రూపాయలకి మనిషిని తోలినట్టు మీరు తీర్థాలు వేయరని ఆ మాది అయిన మాత్రం అనగా ఎంతైనా కానీ
ఆ జనకక్క నచ్చి చెప్పిండయ్యా మీరు మాత్రం తీర్థాలు వేయరట మీ అత్తమారాలు దానం చేసిండు పాపగారి మీ బామ్మది బల్లారాజు నిన్న మోతుల పచ్చి కూడా పెట్టలే తెల్లారితే 5 వత్తులని సాకల తండ్రి పోతాను అప్పుడు ఇంద్రదేవరాజు అనుకున్నారే బామ్మరి నీ అన్నేం తిన్నావురా నీ పుణ్యం తిన్నావురా అత్తమ్మ ప్రాణం పోతే అల్లునికి మతలవు చేయరా నాకు మతలవు చేయకున్నా ఒక్క బిడ్డ మతలవు చేయకుండా దానం చేసుకున్నావా నాకు అర్థమైంది ఇప్పుడు నేను పోకపోతే నా పాప అనమాట నేను హఠాత్తుగా పోయి బామ్మ ఇంద్రవతి మీ అబ్బాయి చచ్చిపోయిందంటే గర్భిణితో ఉన్నది నా భార్య 5 గడిల గర్భం అవ్వో వాళ్ళ బొద్దు మొత్తుకుంటే నా భార్యకి నాన్నగారు నాకు అర్థమైంది కాబట్టి ఇంటి పోయి నా భార్యను తీసుకుని అత్తగారి ఇంటి పోయినది కావాలి కానీ అక్కడ పోయేదాకా నా భార్య మనీయనే ఇక్కడనే అర్థమైతే అయ్యో అవ్వ అంటే భార్య పని మేడం అమ్మా భార్య వేడిక వద్ద ఉన్నాడే భార్య వేడిక వద్ద ఉన్నాడే నువ్వు ఈ బంగ్లాల ముందు కట్టిందో ఏడ్చినప్పుడు వచ్చిన కన్నీళ్లను కన్నీళ్ళు అంటారు సమృద్ధితోటి ఉన్నప్పుడు నవ్వినప్పుడు వచ్చిన కన్నీళ్లను అవి ఆనంద పాష్పాలు అంటారు ఈ ఆనందం ఎక్కడదో కాదమ్మా నువ్వు గర్భవతురాలు అని మీ అవ్వయ్యకు అర్థమైందట పొలారాలు వేసి ఇక్కడికి బతకరాలేక వాళ్ళ సాతగారంటారు ఆ ఊరు సాకల తండ్రి ఊరికి వచ్చిండు నా బిడ్డ కలిసిన అల్లుడు కలిసిన మతలావు ఎక్కువ అన్నది మీ అవ్వగారింటి కాడ శ్రీమంతం చేస్తాడా మీ అవ్వగారింటి పోదాం రా బామా అయ్యో నేను గర్భవతురాలు తెలిసిందమ్మా చేసిందం అమ్మగారులంటే ఏ ఆడపిల్లకి కొండద సంబరమ్మా అవను చూసుకుంటా చూసుకుంటా ఆమెను చూసుకుంటా బలగముల కలిసి ఉంటా నా ప్రేమ తీరుదనుకున్న ఇంద్రవదేవి అమ్మగారుడికి వెళ్ళిపోతా ఎత్తు నచ్చంత దులుపు నచ్చాను ఈనాటి వరకు అవ్వముఖం దుల్లే అయ్యముఖం దుల్లే అమ్మాయి పోలే అయ్యాని పోలే అయ్యో పోతే పోతేనే అయ్యో బిడ్డ ఏమన్నా పండ్లు తెచ్చినా పొలం తెచ్చినా నా పడుతుంది చేతులు ఏమి పెడదు నేను తన మీడలోకి వచ్చింది ఇంద్రవతి చూసుకోని ముడుచుకొని దానం చేసి పాలుతోని కనుక ఉన్న కన్న తల్లికి తండ్రికి చూడవమ్మా వండుతాది పరమన్న రోజు పరమన్నమండి సద్దులు కడతండి ఇంద్రసేనరాజు ఎత్తరుల మీద అనుకుంటానమ్మా ఇంద్రవతి దేవి నీ కబుండ పడికే నా ఏముండ పడికే నువ్వు సద్దులు కడతానవా నా బిడ్డ సర్ది పట్టుకొచ్చిందో అని మనం ఇంటి ముందు పోగానే బామ్మ రా బిడ్డ నీ కళ్ళకు నీళ్లు ఇచ్చి కడుపు నిండా మాట్లాడి బిడ్డ తెచ్చిన సర్దని ఎవరింటదమ్మా నా భార్య తల్లి తింటదమ్మా నే బామ్మ బిడ్డ తెచ్చిన సర్ది సర్దాని తండ్రి తింటదమ్మా ఓ బామ్మ
ఎందుకు వెళ్తాను అయ్యా అంటే ఇక్కడనే చెప్తున్నాను లేకపోతే మొత్తుకుంటా బామా ఇంద్రవతి తయారైనావు రా బామ నీ భార్యను తీసుకొని వత్తంటే వచ్చేది పోవాలా అది సంతవాయి వంగడివా సంతవాయి అంగట్ల బిడ్డ ఇంద్రవతి దేవి నాయనకు కూతురు వాళ్ళు తీసుకున్నా అవ్వకు సిరజాకు తీసుకున్నా పళ్ళన్నీ తీసుకుని మూట కడతాంటే ఇంద్రసేన అనుకున్నాడు బామా ఇంద్రవతి నీ కబుండే పట్టుక నా బిడ్డ ఈ చీర తెచ్చిందని చీర కట్టుకుని వాళ్ళ పొంటి పోయి నా బిడ్డ ఈ చీర తెచ్చిందని చెప్పుకుంటా ఈ కై ఉండేపటికే నా బిడ్డకి దోతికి అంగి తెచ్చిందని దోతి కట్టుకొని అంగేసుకొని సావట్ల కూర్చొని మీ నాయన మనతోటి చెప్పుకుంటారా బాధపడతాను అల్లునికి అర్థమైంది నీకు అర్థం కాలే అప్పుడు భార్య తీసుకొని వత్తంటే వచ్చే తోవల అది పులవారి అడుగు పెట్టింది బిడ్డ అడుగు పెట్టినప్పుడు అమ్మలక్కలంటే మంచిల బాయికారు ఉన్నోళ్ళు దానికి అవ్వదచ్చిపోయినా రన్ను ఉన్నదా అయ్యదచ్చిపోయినా రన్ను ఉన్నదా అవునాడు మాత్రం ఎత్తే తీర్థయాత్ర పోయి అలా చూసుకొని ముడుచుకొని శిఖరిండ పూలు పెట్టుకొని వస్తాను దాని అందం పాడుగాను అంటారు అమ్మల భార్య ముందు పోతాంది వెనక మరలు అన్నాడు అవ్వా నా భార్య మాట నాకు ఉంది నా భార్యకు అర్థం కానియాలి నా భార్యతో చెప్తున్నాను అవ్వయ్య లక్ష్మణ్ చెప్పలేదు అవలారా నా భార్య మానకులని వెనక మరల ఇంద్రసేన రాజు అందరికి దండం పెట్టినాడే అందరికి దండం పెట్టినాడా నా భార్యకు వెలువలేదమ్మ తెలియదు నేను మా బాబా గారి బామ్మని మాకు మళ్ళీ దూరలేదు భార్యనగా వస్తాడమ్మా రాజు చూడే ఇంద్రసేన రాజు రాను చూడు అత్తగారి ఊరమ్మా మరి ఇంద్రసేన నగరమురా ఈ తరుగుల మీద బామ్మని కూర్చున్నాడు